హాయ్ అందరికీ, వెల్కమ్ టు చిట్టి గారె. ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సాఫ్ట్గా రిచ్గా ఉండే చాక్లెట్ కేక్ చూపించబోతున్నాను. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఎలానో దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ట్రై చేయాల్సిన బెస్ట్ రెసిపీ ఇది. ఫస్ట్గా నేను ఇక్కడ గనాష్ కోసం 1.5 కప్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి, అప్పుడే ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. ఇక్కడ పొయ్యి మీద 1 కప్ క్రీమ్ని హీట్ చేసుకోవాలి. ఎక్కువగా మరిగించకూడదు, ఇలా బబుల్స్ రావాలన్నమాట. ఇప్పుడు ఇది ఈ చాక్లెట్ మీద వేసి వెంటనే మిక్స్ చేయకుండా ఒక 1-2 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని బాగా కలుపుకోవాలి. ఇలా షైనీగా వచ్చేంత వరకు కలపాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 2 అవర్స్ ఉంచాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 కప్స్ మైదా, 1/4 కప్ కోకో పౌడర్, 2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసి బాగా జల్లించుకోవాలి. ఇందులోనే 1.5 కప్ షుగర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ హాట్ వాటర్లోని 2 టీ స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లోని 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఒకవేళ ఎగ్లెస్ కావాలి అనుకుంటే ఎగ్స్ బదులు 1/2 కప్ కర్డ్ వేసుకోవచ్చు. ¼ కప్ ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకుంటే 1/4 కప్ మెల్టెడ్ బటర్ని అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టిన కాఫీని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. బ్యాటర్ థిక్ అనిపిస్తే కొంచెం కొంచెంగా హాట్ వాటర్ కానీ లేకుంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా థిన్గా ఉండాలి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల చాక్లెట్ టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ నేను 8 ఇంచ్ టిన్ తీసుకున్నాను. ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్ కూడా వేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్
వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేదు అనుకుంటే లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని టిన్లో వేసుకొని ఇలా చూపిస్తున్నట్టు 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలోని పెట్టుకోవాలి. ఒక 30 to 35 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. ఇలా గనాష్ని మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నాకు 35 మినిట్స్కి కేక్ మంచిగా బేక్ అయింది. కేక్ కూల్ అయిన తర్వాత డీమోల్డ్ చేయాలి. చూసారా స్పంజ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు టాప్ లేయర్ ట్రిమ్ చేసుకొని ఇలా 2 లేయర్స్ కింద డివైడ్ చేశాను. ఇప్పుడు ఈ గనాష్ కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇలా ఒక ప్లేట్ మీద బేకింగ్ పేపర్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం డెకరేట్ చేసుకున్నప్పుడు మెస్సీగా ఉండకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లేయర్ని పెట్టి ఆల్రెడీ చేసుకున్న గనాష్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలానే ఇంకో లేయర్ని కూడా పెట్టి గనాష్తో కేక్ అంతా మంచిగా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రిమ్ చేసుకున్న కేక్ పీసెస్ని ఇలా మిక్సర్లో వేసి ఒక పల్స్ ఇస్తే ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇది బాటంలోని ఒక డెకరేషన్గా యాడ్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్లు డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పైన గ్రేట్ చేసుకున్న చాక్లెట్ని వేసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.